ఉండండి లోపలికి వస్తున్నా వస్తున్నా. ముగ్గురు కలిసి రండి, అందరు కలిసి రండి మా
కళ్యాణం అయ్యే వరకు ఫోటోగ్రాఫర్ హరిని దాటి ముంగటికి ఎవరు వచ్చి ఫోటోలు దిగుతుంది వెళ్ళలేదు. అదే కాకుండా జనకస్య శంకరో దేవో శంకరో ఇది శంకర శాస్త్రం అంటే మనిషికి ఉన్న
ఐశ్వర్యాల్లో ప్రశాంతంగా ఉండడం అన్నిటికంటే గొప్ప ఐశ్వర్యం. మరి అలాంటి ఐశ్వర్యం కావాలంటే ఎవరైనా శంకరుడు అలాంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఐశ్వర్యం ఈశ్వరానికే అంటే మనందరికీ కావాల్సినంత ధనము డబ్బులు ఇవన్నీ అని అనుగ్రహించి శ్రద్ధగా చేస్తే ఇంత అనుగ్రహం మనకు కలుగుతుంది. అందుకనే ఆ స్వామివారి యొక్క వైభవం ఎలా ప్రారంభమవుతుంది, రాముల వారు ఎలా జన్మించారు, ఇవన్నీ ఒక్కొక్కటి వృత్తాంతం నేను చెప్తూ ఉంటాను. ముందుగా మనందరం కూడా గణపతి పూజ చేద్దాం చెప్పుకుందాము. మనకున్న కోరిక నెరవేరి ఇలా ఇదే స్థలంలో రంగరంగ వైభవంగా ఇంకా ఘనంగా ప్రతి సంవత్సరం అందరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాం. మనం అనుభవాన్ని మంత్రాల ద్వారా ఎదుర్కోవడం చేసుకున్నాము. దాంట్లో భాగంగా సీతారామ కళ్యాణ భాగంగా గణపతి పూజ చేసుకున్నాము. తర్వాత శుద్ధి కొరకు, స్థల శుద్ధి కొరకు, దేహ శుద్ధి కొరకు, స్థల శుద్ధి కొరకు, గృహ భూపాల ద్రవ్య శుద్ధి కొరకు పుణ్యాస్తున్నాము. దీనికి అందరూ కూడా రక్షాబంధన ధారణ చేస్తున్నాడు. అమ్మవారికి స్వామివారికి రక్షాబంధన ధారణ జరుగుతుంది. అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకోండి. సీతారామ కళ్యాణ అంగత్వేన శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్యకర్మ అనుష్ఠాన అధికార యోగ్యత సిద్ధ్యర్థం పరమ పవిత్ర యజ్ఞోపవీత ధారణం ఉపరిష్యే. वशिष्ठ गोत्रोद्भवाय दशरथ महाराज वर्मणः पुत्राय दुस्तारमण्यं गोत्रामलेन्द्रेषु भवतो वशिष्ठ मैत्रावन्न भौतिकक्रियानुशेन प्रवरान्विता वशिष्ठ
గోత్రోద్భవాయ శ్రీ రామచంద్ర స్వామినే సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపమరాయ. అయ్యా స్వామి యొక్క వివాహం అటు 7 తరాలు 7 తరాలు చూసుకోవాలంటారు. మన స్వామివారి యొక్క ముత్తాత గారు పేరు చేయాలంటే నామమహారాజు. మరి ఆయన అంటే అభిరాజమాని బ్రహ్మాండ నాయకుడు తత్వాధీనుడు. ఆయన లక్ష్మీనారాయణ స్వరూపం. ఒకటి సత్యము, ఇంకొకటి ధర్మము. ఈ రెండే ఉంటాయి. మరి అలాంటి గొప్పవాడు ఎవరైనా ఎప్పుడైనా ఉన్నాడా? ఎప్పుడో వామన అవతారంలో వామనమూర్తి ఉన్నాడు, నరసింహావతారంలో కాదు. ఇప్పుడు ఈ క్షణాన్ని ఎవరైనా ఉంటే చెప్పు అన్నాడు. మరి ఆయన ఏం చెప్తున్నాడంటే పూర్వకాలంలో 5,000 సంవత్సరాల వయసు. మనం ఏమనుకుంటామంటే మనకి మనిషికి 120 సంవత్సరాలు ఇప్పుడు కలియుగంలో ఉంటాయి. ఆయన ఏం చేస్తాడు? వశిష్ఠ మహర్షి కూడా గురువు. ఆయన పిలిచి అంటాడు, మనం అశ్వమేధ యాగం చేద్దాము, పిల్లలు పుట్టాము అంటారు. అప్పుడు లోక కళ్యాణార్థం సీతారామ కళ్యాణ అంగత్వేన అదీయం దృఢం వేదోక్త విధిన లక్ష్మీనారాయణ స్వరూపవాహనం హస్తయోః అర్ఘ్యం పాదయోః పాద్యం నమో దేవాయ గోప్రామ హేజాయ జగద్విదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. యజ్ఞం చేస్తే ఈ పిల్లలు కలుగుతాయా అని చెప్పాడు. మరి దశరథ మహారాజు వెళ్ళి మరి వృక్షం నుంచి రామలక్ష్మణ ఎదుర్కొని అక్కడ నిర్మించారు. ఆ తర్వాత కౌసల్య పుత్రగా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే కర్తవ్యం దైవవాన్నికం. అందరూ ఈ శ్లోకం చెప్పుకుంటారు. ఈ శ్లోకం ఎవరు చెప్పినాయి అంటే విశ్వామిత్ర మహర్షి చెప్పాడు ఈ శ్లోకాన్ని. అంటే కౌసల్యాదేవితో పాటు మరి ఆయన కౌశల్యదేవి రాముడితో పాటు ఇచ్చి పంపిస్తుంది. కానీ దశరథ మహారాజు తొందరగా పంపించకపోతే మరి కౌశల్యదేవి వెళ్ళవయ్యా అని చెప్పి గురువుగారితో పంపించగానే ఆ గురువుగారు విశ్వామిత్ర మహర్షి వల్లే కళ్యాణం అనేది జరుగుతుంది. అంత గొప్ప మహానుభావుడు విశ్వామిత్రుడు. మరి యొక్క రామ కళ్యాణంలో ఇప్పుడు ఏం ఘట్టం జరిగింది అంటే ఇందాక యజ్ఞోపవీత వస్త్రాలు ప్రతి ఒక్కరు కూడా 3 సార్లు యజ్ఞోపవీతం ఉంటుంది. దాని యొక్క ప్రధానమైన కారణం ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి 3 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. ఒకటి ఏంటి ఆ రెస్పాన్సిబిలిటీస్ అంటే మొత్తది ప్రజామే కామస్వరూపితం. అంటే పిల్లల యొక్క బాధ్యత పెళ్ళైన వాళ్ళే తీసుకోవాలి. తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లలు మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత వానాపస్థం అతిథి ఏవో భవ. ఎప్పుడైనా ఒక అతిథిని మన ఇంటికి నుంచి భోజనం పెట్టే ఒక ధర్మము పెళ్ళైన వాళ్ళ ఇంటికే వెళ్ళాలి. బ్రహ్మచారి ఇంటికి వెళ్తే మనమే వాళ్ళ ఇంటికి ఫుడ్ తీసుకెళ్ళాల్సి వస్తుంది. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి తీసుకెళ్తే మనమే తీసుకెళ్ళాల్సి వస్తుంది. అందుకే ఎవరన్నా ఉన్న వాడికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు. మాకు మాట్లాడాలి టేక్అవుట్ అంటారు. మిగిలిన ఫుడ్ మేము ఇంటికి తీసుకుపోతాము అంటే ఆ యొక్క గొప్ప ఆప్షన్. అందుకే పెళ్ళైన వాడికి ఒక 3 పోగులు వేసి ఆ యొక్క గృహస్థాపన ధర్మంలో అనేది చెప్తుంటారు. మరి అంత గొప్ప ధర్మంలో Hare
వస్తుంది అని అన్ని పూర్వకాలంలో ఆడవాళ్ళందరూ అంటే 20 సంవత్సరాల ముందు ఆడవాళ్ళందరూ ఇంట్లో భర్తలు స్పష్టంగా అన్నం వండి పెట్టేవాళ్ళు. ఇవాళ జనరేషన్ అందరికీ గొప్ప అదృష్టం ఏంటంటే అందువల్ల ఈ యొక్క గొప్ప శ్రీకాకుళం యొక్క అదృష్టం ఏంటంటే చెప్తున్నారు అనమాట. ఇంకా ఇప్పుడు ఒకరినొకరు ఇంతవరకు చూసుకోలేదు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యం అంటే అంత గొప్ప రాముడు ఎలా ఉంటాడు అంటే కోదండ దండం కలిగి ఎంతో కోదండ పట్టుకొని ఆ స్వామి వారిది గొప్ప భక్తిస్థానం చూస్తాం అని చెప్పి సీతమ్మ తల్లి మనసులో మరి అయోనిజ సీతమ్మ తల్లి మరి యొక్క నాగలి ధరిస్తున్నప్పుడు అలా వచ్చిన సీతమ్మ తల్లి ఆమె అయోనిజ అభ్యాసాలి జన్మ ప్రవృత్తి ఏదక్షణ నివాస సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సీతారామ కళ్యాణ అంగత్వేన కన్యాదానం సహిరణ్య ఉదక ధారాపూర్వకం అహం కరిష్యే కన్యాదానోజయ మహాసంకల్ప మంత్రమండలో కరిష్యే అన్యాభిమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానామహేంద్రవాణి తుంగభద్రా రేణుకా మలాపహారి కావేరీ కులమాలా తామ్రపర్ణే విశోగా కాశ్యపే సరయో సర్వపాపః కుశావతి పల్గుని కరతోయా పుణ్యతే సగర గుల్మయ స్వామి పుష్కరత్రయ సహిత శేషాద్ర శ్రీశైలాది పుణ్యాద్రనిష్ఠిత పుష్కరౌచ పుష్కరాక్ష సప్తదీపదీపితే బాలలింగులు శైలావృత గురు భద్రాశ్వక హరిహరవే సౌరమాయేన సత్య సంవత్సరాణాం మధ్యే తస్య శ్రీ పరాలో నామ సంవత్సరే శుభయోగే శుభకరణే హేమంతరే హేధనవిశిష్టాయాం శుభాది సంవత్సరం ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోకే నిత్యనివాస సిద్ధ్యర్థం అనాది అవిద్య వాసనయా అస్మిన్ సంసారే విచిత్ర ఉదక ధారాపూర్వకం అహం కరిష్యే ఉంది అంటే అది కన్యాదానం. అంటే ఆడపిల్ల మగపిల్లలు వంశం ఇంట్లో ఉంటారు. చాలా మంది ఏంటంటే మగపిల్లలు ఉంటే చాలా సంతోషపడుతుంటారు, అబ్బా నా అంశం జరిగిందంటే. అసలు ఎవరు అంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా గౌరవంతుగా తెచ్చిన నా కూతుర్ని ఇంకొక ఐదు ఎక్కువ ఇచ్చి పెళ్లి చేస్తున్నా. అయ్యో ఈ రోజు నుంచి ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఇంకొకరి బిడ్డ అని చెప్పి ఇంకొక ఐదు ఎక్కువ పెట్టాలని ప్రేమగా వెళ్ళాలి. కానీ అక్కడ బాధపడాలి. మనం ఎక్కడ బాధపడతాం తెలుసా? అప్పగించినప్పుడు బాధపడతారు. అప్పగించినప్పుడు ఏం చేస్తారు తెలుసా? మంత్రాల్లో పాలిక చేయి రాయించి దర్పూర్ లేకుండా పుణ్యం తయారు అని చెప్పి అష్ట వర్ష భవేత్కన్య అంటే ఈ పిల్లని ఈ ఐదు చేతులు పెట్టాలని అప్పగించినప్పుడు చెప్తారు. పాలిగా రాయిస్తే పాలు ఎవరికి లక్ష్మీ క్షీర సముద్రం రాయిస్తాయా
అంటే లక్ష్మీదేవితో సమానమైన నా కూతుర్ని ఈ అయ్యతో పెట్టుకున్నా అని చెప్పి సంతోషంగా పంపించారు. కానీ మనందరం ఏం చేస్తాం, ఏడుస్తూ పంపిస్తాం. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ జీవితాంతో ఏడిపిస్తుంటే తింటుంటారు. అందుకే సంతోషంగా పంపిస్తే సంతోషంగా చూసుకుంటారు, ఏడిపిస్తూ పంపిస్తే ఏడిపిస్తూ చూసుకుంటారు. అందుకని ఎక్కడ ఏడవాలో ఎక్కడ ఏడవద్దో తెలుసుకోవాలి. పైగా కన్యాగం చేస్తే అది కన్యా 7 జన్మలు ఇంకొక నానా యోగీశ్వరు చేస్తారు మంత్రాలు. అనేక జన్మాల్లో పుట్టాల్సిన అవసరం ఉండదు. ఈ ఒక్క జన్మలోనే మోక్షం కలిగిస్తుంది. ఏది కూతురు పుడితే, కొడుకు పుడితే ఇక్కడే నరకం చూపిస్తుంది. అందరు కొడుకులు కాదు, కొంతమంది కొడుకులు అంటారు. అందుకే జనక మహారాజ్ చెప్తున్నాడు, ఏమో చెప్తాడు, ఇయం సీత మమ సుత. రామచంద్ర ప్రభు నీ జీవితాంతం చేయింట్లో పెట్టినాం, ఒక్కసారి చేయింట్లో పెట్టలేదు. ఈ రోజు మొట్టమొదటిసారి మమ సుత సహధర్మ చరితవా, నేను నా కూతురిని దానం ఇస్తున్నానయ్యా. అందుకే కూతురు పుట్టినోడు అంత అదృష్టవంతుడు. అందుకే నీళ్ళలో కూతురు పెట్టేటప్పుడు కన్యాదానం చేసేటప్పుడు సంతోషంగా నేను ఇంకొకటి దానం ఇస్తున్నాను అని చెప్పి అంత ఆనందంగా దానం చేస్తే అంత పుణ్యం ఇప్పుడే కూడా ఏం జరిగిందయ్యా అంటే శివధనుర్ భంగం జరిగేటప్పుడు జనక మహారాజు అంటాడు, ఎవరైతే శివధనుర్ భంగాన్ని చూస్తారో ఎత్తుతారో వారికి ఆ కూతురికి వివాహం చేస్తా అంటారు. కానీ రామచంద్ర ప్రభు ఎవరు, సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఆయన ఏం చేస్తాడు, చూడడానికి నేను క్షత్రియుడిని, ఈ శివధనుర్ భంగం లేకుండా చేస్తానని చెప్పి ఎత్తి 5000 మంది మోసే అంత బరువు ఉంటుంది ఆ శివధనుస్సు. 5000 మంది మోసే ఎంత బరువైనదో చాలా తేలిగ్గా విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్ళి, గురుగారు చూస్తాను దండం పెట్టుకొని అప్పుడు చాలా తేలిగ్గా జనక మహారాజు ఎంత సంతోషిస్తారంటే, అసలైతే జనక మహారాజుకి ఇంకొక కూతురు ఉంటుంది, ఆ లక్ష్మణుడికి పెళ్లి చేస్తారు. ఆమె పేరే ఊర్మిళాదేవి. కానీ ఆయన సొంత కూతురు, కానీ అయోనిజ. అలాంటి అయోనిజ లక్ష్మీ స్వరూపాన్ని నారాయణ స్వరూపం మాత్రమే వివాహం చేసుకోగలుగుతాడని చెప్పి ఇప్పుడు సీతమ్మ తల్లి రామచంద్ర ప్రభు ఇద్దరు ఏకకాలంలో
మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ మొత్తం మంగళసూత్రం ఇప్పుడు అందరూ కూడా ఒకసారి గట్టిగా మనం ఇప్పుడు అయోధ్యలో లేము, వైకుంఠంలో ఉన్నాం. రాజా రామచంద్ర ప్రభువులు కట్టుకుంటారు. మంగళసూత్రానికి ఎంత వాల్యూ ఉంటుందో చెప్తాను. ఒకసారి దేవతలందరూ కూడా క్షీరసాగర మరణం చేస్తున్నారు. అలా చేస్తుంటే మొట్టమొదటిగా ఏమొచ్చిందో అంటే హారాహార వస్తుంది. హారాహార అంటే విషం. ప్రతి ఒక్క విషం తీసుకోవాలంటే దేవతలు ఎవ్వరు కూడా తీసుకోరు. అయితే మనం ఏమనుకుంటాం, ఏమంటే ఒక 2 నిమిషాలు భాగవతంలో పోతన గారు ఒక మంచి స్టోరీ చెప్తారంట. ఏమంటారంటే లింగమైన సర్వమంత మంగళ సూత్రమునంతో మరి నమ్మినడు. ఆడవాళ్ళకి అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటి అంటే మంగళ సూత్రం. రేపు యంగ్స్టర్స్ అందరూ పెళ్లిళ్ళు అవుతున్నాయి. మంగళసూత్రాలు ఏమంటే మా ఆయన చల్లగా ఉండాలని స్థితిలో పెట్టినా, సేఫ్గా ఉండాలని లాభంగా పెట్టినా అనుకుంటారు. అంటే మంగళసూత్రాలు అమ్మ వారు ఇలాంటి విషయం ఒకటి కాదు, 100 విషయాలు లాగినా నీకేం కాసుకోవాలి అని చెప్తున్నారు. అందువల్ల అమ్మ అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా మంచి మంగళం, మంచి మార్పులు జరగాలని వివాహమైన వాళ్ళు వాళ్ళ పిల్లలు మంగళసూత్రాన్ని కొంచెం పట్టుకొచ్చి అవకాశం ఉన్నప్పుడు ఒకసారి నిల్చోండి. అందరూ నిల్చోండి. అందరూ నిల్చోండి. కొడి చేయడానికి గౌరీ నారాయణి నమోస్తుతే.
ఇప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నారు.
చీకటిని చీల్చిన నింగి సూర్యుడు రావణుని హతమార్చి అయోధ్య రాముడు రామ లక్ష్మణ సీతకు బంటుడై ఉన్నాడు హనుమంతుడు. మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. 7 అడుగుల పయనము ఒకరికొకరు సొంతము కలిసి మెలిసి సాగను ఈ జీవితము. శతమానం భవతి అని వధువరులను దీవించి శ్రీరస్తు శుభమస్తని అతిథులు ఆశీర్వదించి పంచాభూతాల నడుమ 2 మనసులేకమయ్యే కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను. 3 ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి పూలవాన కురిసి నింగి నేల మురిసి ఊరు వాడ తరలి ఉత్సవాలు జరిపి సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో సీతమ్మ గుండెలో రామయ్య రూపము నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం 7 జన్మాలు ఏకమవ్వాలని కలకాలం ఈ ఇద్దరు ఎల్లప్పుడు ఉండాలి సంతోషం కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను. కస్తూరి నుదుట దిద్ది దిష్టి దుక్క పెట్టి చేతి గాజులు తొడిగి కాళ్ళకు పరాణి పూసి పూల పల్లకిలొచ్చి పెళ్లి పీటలెక్కి తలపైన ఒట్టు వేసి జీలకర్ర బెల్లం పెట్టి పుట్టింటి గడపను దాటి పెళ్లి కూతురు పెట్టింటి గడపలో అడుగు పెట్టే కోడలు ఒడిదుడుకులు ఎన్నొచ్చిన ఓర్పు సహనశీలిగా కష్ట సుఖములోన సగపాలు త్యాగశీలిగా ముసి నవ్వులతో ముకోటి దేవతల సాక్షిగా కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను. అయ్యా బాయ్ ఒక్కసారి వాయించండి
తంగేలు ముడితో చివరి వరకు జతలో కలంబ్రాల వలలో వధువు వరుడు ఇలలో కలవరించే కలలు నెరవేరెను నిజ దశలో సంసార సాగరం సంతాన జీవితం తలరాత సంతకం అయ్యింది మీ వరం వేదామంత్రాలతోని వెదజల్లెను వైభోగం భాజావాదంత్రీలతో బంధుమిత్రుల ఆనందం కనివిని ఎరుగని కన్నుల పండుగకు ఆహ్వానం కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను हनुमत बलवीर जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई राम जय जय